మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. ఆసియాలో అలజడి వాతావరణం నెలకొని ఉంది. ఎవరు ఊహించిన విధంగా పశ్చిమ ఆసియా ఇప్పుడు మళ్ళీ రగులుతోంది. ఇప్పటివరకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ఉపశమిస్తుందా అని అందరూ ఎదురు చూశారు. ఇజ్రాయెల్ పాకిస్తాన్ మధ్య ఉన్న అలజడి సద్దుమణగాలని అందరూ కోరుకున్నారు. కానీ అనూహ్యంగా ఇరాన్ పైన ఇజ్రాయెల్ చేసినటువంటి దాడి ఇప్పుడు పశ్చిమాసియా అంతటా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 2 రోజులుగా మనం చూస్తే భారతదేశానికి సంబంధించి పొరుగున ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పూర్తిస్థాయి బహిరంగ యుద్ధానికి దిగినట్టుగా పాకిస్తాన్ ప్రకటించింది. ఇప్పుడు మరొక కొత్త ప్రకటన వచ్చింది. ఇరాన్ పైన ఏకంగా క్షిపణుల దాడిని ప్రారంభించింది ఇజ్రాయెల్. ఈ యుద్ధంలో తాము కూడా ఉన్నామంటూ అధికారికంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ హోదాలో ప్రకటన చేశారు. దీంతో ఇరాన్ కూడా పెద్ద ఎత్తున రిటాలియేషన్కి సిద్ధమైంది. ఒకసారి దానికి సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూద్దాం. ఇది ఇరాన్ పైన ఉదయం జరిగినటువంటి దాడి, దానికి సంబంధించినటువంటి దృశ్యాలు. ఇరాన్లో ముఖ్యంగా ఖొమైనీ ఆఫీసులు, ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అయతుల్లా ఖొమైనీని పట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి అటాక్స్, ఒక 5-6 ప్రాంతాలను టార్గెట్ చేస్తూ మిసైల్ అటాక్స్ జరిగినాయి. దీనికి బాధ్యత వహిస్తున్నట్టుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. అమెరికా కూడా అధికారిక ప్రకటన చేసింది. ఇది జరిగినటువంటి కొద్దిసేపటికే ఇరాన్ కౌంటర్ అటాక్ చేసింది. అమెరికా ఎయిర్ బేసెస్ ఉన్నటువంటి ప్రాంతాలు ఏకంగా 5 దేశాల్లో టార్గెట్ చేసి ఇజ్రాయెల్తో కలుపుకొని చూస్తే మొత్తం 30 చోట్ల క్షిపణి దాడులు జరిగినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు యుఏఈలో ఎయిర్ బేస్ పైన, అల్ దర్ఫా ఎయిర్ బేస్ పైన అటాక్ జరిగిందని, అలానే అల్ యువిద్ ఎయిర్ బేస్ పైన ఖతార్లో జరిగింది, కువైట్లో ఒక ఎయిర్ బేస్ పైన జరిగింది. ఇవన్నీ కూడా బహ్రెయిన్లో యుఎస్ ఎయిర్ బేస్, సౌదీ అరేబియాలో యుఎస్ ఎయిర్ బేస్ పైన కూడా అటాక్ జరిగింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్కి దారితీస్తున్నటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఇందులో కనిపిస్తున్నాయి. అలానే భయానకమైనటువంటి అనేక దృశ్యాలు బయటికి వస్తున్నాయి. ఒకసారి మనం జాగ్రఫీ వైజ్గా చూస్తే కూడా పశ్చిమాసియాలో, ఇది మొత్తం ఆసియా ఖండం చూస్తే పశ్చిమాసియా ఎప్పటి నుంచో ఈ పాలస్తీనా ఇజ్రాయెల్ సమస్యతో రగులుతుంది. కానీ ఇరాన్ ఈ భాగంలో అతిపెద్ద దేశంగా మనం చూస్తాం. సో ఇక్కడ నుంచి ఇక్కడ అటాక్ చేయడము, ఇరాక్ మీదుగానే అటాక్ చేయడం, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సిరియా కానీ టర్కీ కానీ ఇవన్నీ కూడా కొంత ముస్లిం యునైటెడ్నెస్ అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి దేశాలు కాబట్టి, అయినప్పటికీ మతం అనేటువంటి అంశం కంటే కూడా ఇరాన్ తీసుకొస్తున్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ని వ్యతిరేకిస్తూనే ఈ నిర్ణయం జరుగుతుంది, ఈ యుద్ధం జరుగుతుందని అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటించాయి. తాజాగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం నాటో కూడా రంగంలో దిగుతున్నారు. అంటే డీన్యూక్లియరైజేషన్ జరిగే దిశగా ఇరాన్ని ఒత్తిడి చేయాల్సిందే అనేటువంటి నిర్ణయానికి ప్రపంచ దేశాలు వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇదే జరిగితే కనుక ఈ యుద్ధం మరింత విస్తరించే అవకాశం ఉంది. అలానే దీనికి కౌంటర్ అటాక్గా ఇరాన్ చేస్తున్నటువంటి దాడులు ప్రశాంతమైనటువంటి నగరాలను కూడా కల్లోలపరుస్తున్నటువంటి వాతావరణం ఉంది. ఇది యుఏఈ రాజధానిగా ఉన్నటువంటి అబుదాబిలో అటాక్స్ జరిగిన వెంటనే అలజడి అంటే సామాన్య ప్రజలు, సివిలియన్స్ ఉండేటువంటి ప్రాంతాలపైన కూడా అటాక్స్ చేయడానికి ఇరాన్ రెడీ అయింది అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. దీన్ని సమర్థంగా తిప్పికొడతాం అనేటువంటి నిదానం అమెరికా కూడా ప్రకటన చేసింది. కాబట్టి ఈ యుద్ధం మరింత ముదిరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో శాంతి కపోతం కనిపించేటువంటి సంకేతాలు లేవు. ఇరాన్ ఎంతవరకు తలొగ్గుతుంది లేదా ఎదురుదాడి ప్రతిదాడి చేస్తుంది? ఇరాన్కి అండగా సిరియా, లెబనాన్ లాంటి దేశాలు కూడా నిలబడితే, ప్రధానంగా హమాస్ తీవ్రవాద సంస్థ వెనక ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇరాన్ వెంట నడిచేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయంతోనే అగ్రరాజ్యం అమెరికా కూడా ఉంది. దానికి తగ్గట్టుగానే నాటో కూటమిని కూడా ఈ యుద్ధంలోకి ఆహ్వానిస్తున్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ లాంటి దేశాలు ఒప్పందాలు చేసుకున్నప్పటికీ కూడా సౌదీ అరేబియా లాంటి దేశాలు పాకిస్తాన్కి అండగా నిలిచేటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీద అటాక్ చేసిన సందర్భంలో కూడా సౌదీ అరేబియా రియాక్ట్ కాల. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాలని కొన్ని దేశాలు, ముఖ్యంగా అమెరికా ఎయిర్ బేస్లు నిర్వహిస్తున్నటువంటి దేశాలన్నింటిలో కూడా స్తబ్దత వాతావరణం నెలకొని ఉంది. కాబట్టి 24 గంటల్లో పూర్తిస్థాయి యుద్ధంగా ఇది మారుతుందా, ఇరాన్ తలొగ్గుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రపంచ దేశాన్ని కలవరపరుస్తున్నటువంటి అంశంగా కూడా మారింది.